మీరు నా మెళ్ళో కట్టిన ఈ తాళి నిజం. నేను మీ భార్యనన్న విషయం కూడా నిజం. అదేంటి రాధా అలా మాట్లాడుతున్నావు? నేను అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీదున్నాను. తాళి పడిన క్షణం నుంచి మీరే నా భర్త అని నమ్మాను. మీరు ఎప్పటికైనా మనసు మార్చుకుని నన్ను అర్థం చేసుకుంటారు అని ఎదురు చూస్తున్నాను. కానీ మీరు వేరే పెళ్లి చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోను. మీరు ఈ పెళ్లి చేసుకునేది ఖుషీ కోసమే కదా? అలాంటప్పుడు ఖుషీకి ఇష్టం లేని మనిషిని తన అమ్మగా ఎలా తీసుకొస్తారు? ఖుషీ, నీకు అమ్మగా నేను కావాలా, నందిని కావాలా? నాకు నువ్వే కావాలమ్మా, నువ్వే నా అమ్మవి. ఖుషీ! శ్యామ్ గారు, పాప మీదకి ఎందుకు అరుస్తున్నారు? తప్పు మీ వైపే ఉందని క్లియర్గా అర్థమవుతోంది. మీరు రాధని భారీగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. భవానీ గారు, మీరేం మాట్లాడరేంటి? మీరు లాయరే కదా, న్యాయం ఏంటో మీరే చెప్పండి. చట్ట ప్రకారం రాధే శ్యామ్ కి భార్య. ఏ రకంగా చూసినా వాడికి భార్యగా ఉండే అర్హత రాధకి మాత్రమే ఉంది. ఆ మాటని నేనెంత చెప్పినా వాడు వినిపించుకోలేదు. విన్నారు కదా? ఇప్పటికైనా ఒప్పుకోండి. ఒప్పుకొని తీరాలి. ఛే! నువ్వింత నీచంగా ఆలోచిస్తావని నేను ఊహించలేదు రాధా. అవసరమైతే నేను జైలుకైనా వెళ్తాను గాని నిన్ను మాత్రం భార్యగా యాక్సెప్ట్ చెయ్యను. మీరు జైలుకి వెళ్ళాలంటే నేను కేసు పెట్టాలి కదా. నేను కేసు పెట్టను. మిమ్మల్ని వేరే పెళ్లి చేసుకోనివ్వను. మీకు భార్యగా, ఖుషీకి అమ్మగా నేనే ఉండాలి, నేనే ఉంటాను.